బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టు ఆధిక్యం 308కి చేరింది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ మరోసారి 5 పరుగులు చేసి మరోసారి నిరాశపరచగా యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 17 తక్కువ పరుగులకే వెనుదిరిగారు. క్రీజులో శుభ్మన్ గిల్ 33, రిషబ్ పంత్ 12 ఉన్నారు. బుమ్రా 4 వికెట్లు తీయగా ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 149 పరుగులకు ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దాటికి బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. బుమ్రా, సిరాజ్, ఆకాష్ కట్టుదిట్టమైన బౌలింగ్తో బంగ్లాను ముప్పు తిప్పలు పెట్టారు. తొలి ఓవర్లోనే చెదిరే ఇన్ స్వింగర్తో ఓపెనర్ షాద్మన్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత జకీర్ హసన్, మొమినుల్ హక్ను వరుస బంతుల్లో ఆకాశ్దీప్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ షాంటో 20 కాసేపు క్రీజులో ఉన్న మళ్లీ భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా వరుసగా వికెట్లను చేజార్చుకుంది. షాంటోతో పాటు ముష్ఫికర్ రహీం అవుట్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ ఇంకాస్త వేగంగా కుప్పకూలుతుందని అంతా భావించారు. కానీ షకీబ్ అల్ హాసన్ 32, లిటన్ దాస్ 22 ఆరో వికెట్కి 51 పరుగులు జోడించారు. తన వరుస ఓవర్లలో రవీంద్ర జడేజా అద్భుతమైన బంతులతో వారిద్దరిని అవుట్ చేసి భారత్కు మళ్లీ బ్రేక్ ఇచ్చాడు.